చెప్తాను నీ మాట అసలు కినను నేను. ఓకే, నాకు నిన్నటి నుంచి మీరు చాలా 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 ఫేక్ ఆడుతున్నా నాకు అర్థమైపోయింది. నేను మీ మాట ఏది నమ్మను, మీ మాట నమ్మను అంతే. నేను మీ మాట నమ్మనన్నా. సారీ, నేను మీ మాట నమ్మరు. మీరు ఒక ఇన్నోసెంట్ ఫేస్ చేసుకొని పెట్టుకుంటున్నారు కెమెరాల ముందు, ఏదేదో వేస్తున్నారు, గిమికి చేస్తున్నారు, సింపతి కార్డ్ ఆడుతున్నారు. నేను మీ మాట నమ్మను, మీ మాట నమ్మనన్నా. సింపుల్ చెప్తా, మీ మాట నమ్మను నేను. నేను ఎవరి మాట నమ్మతా ఇంట్లో, మీ మాట అస్సలు నమ్మను. నిన్న గేట్ ముందు ఇన్నోసెంట్ ఫేస్ కొని మేయక మీన్ అది ఇది అనుకుంటే ఏదో వేసిండ్రు. సింపుల్ ఫుడ్ అడిగినప్పుడు ఫుడ్ ఇవ్వలేదు మాకు, మీకు బనానాలు ఇచ్చినాం, అన్ని చేసినాం. ఇవన్నీ చేస్తే మా సింపుల్ ఏమంటే కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఫుడ్ అడిగినప్పుడు ఇవ్వలేదు. అక్కడ అంతంత సింపతి గేమ్ ఆడి ఇది చేయరా అది చేయరా ప్లీజ్ అని ఒక ఇన్నోసెంట్ ఫేస్ నా అగ్ని పరీక్ష ఎపిసోడ్ అందరు చూసిండ్రు. నాకు ఫేక్ రియల్ చాలా తెలిసిపోతుంది, నేను భరించలేను. సింపుల్ ఇక్కడ కూడా తేలిపోయింది మీది. అంత సింపుల్ చెప్పొచ్చు. థర్డ్ అటెంప్ట్ వెళ్ళి చెప్పాను, నేను ఆన్సర్ తప్పించుకుని ట్రై చేస్తాను. అదే హరీష్ గారు మాట్లాడుకుని హరీష్ మీద టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటే యూ ట్రై యువర్ బెస్ట్. కాదు ట్రై యువర్ బెస్ట్ కాదు. సంజయ్ గారితో హరీష్ గారు ఎగ్గన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు? అరే మాట్లాడి కూడా మీరు అందరు 10 మంది మాట్లాడుతూ ఏం చేస్తాను? అదే కదా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇందాక చెప్తాను మీరు ఓవర్ స్మార్ట్ గా మాట్లాడతారు, ఆగని అని చెప్పి స్మార్ట్ అంటారు మీరు. అదే స్మార్ట్నెస్ ఏం లేదు అంటున్నారు కదా, ఇక్కడ స్మార్ట్నెస్ ఏం లేదు. మీతో మాట్లాడుతూ నేను మిమ్మల్ని మాట్లాడిపోతే ఎలా మాట్లాడతారు? స్మార్ట్నెస్ ట్రై చేస్తాను. స్మార్ట్నెస్ బాగుంటే నేను చెప్పేవాడిని. మీరు టైం కూడా 10 మంది మాట్లాడినప్పుడు ఏం చెప్తాను? ఇక్కడ స్మార్ట్నెస్ అసలు లేదండి, ఎగిపోయింది. కొంచెం మన అందరూ నేను అది ఎత్తటి ఏంటంటే గుడ్డు ఎత్తుకెళ్ళిపోవడం తప్పు, తెలిసిన మాత్రం మనిషి చెప్పకపోవడం తప్పు. ఈ 2 విషయాలు అదే నేను చెప్తున్నా. అప్పుడు ఒక మనిషి చేసిన తప్పులు అందరూ నేను అర్థం చేసుకుని చెప్తాను. మా వాళ్ళు ఇంకా ఎవరు ఒప్పుకోకపోతే అప్పుడు అన్నారు, ఇప్పుడు ఎవరు ఒప్పుకోకపోవట్లేదు. తప్పు అని అంటలేదమ్మా, సరే ఆయన తప్పు చేశారని చెప్పి అంటలేదు. ఆవిడ హరీష్ గారు ఎగ్గి తిన్నానని చెప్పి నా దగ్గర తప్పించుకోవడానికి చెప్తుంది ఆవిడ. అవునవును. అప్పుడు హరీష్ గారు అదేంటి అలా చెప్తున్నారు అని చెప్పి ఒక మాట అనాలి కదా, నాకు ఎందుకంటే మ్యాటర్ తెలియదు. చెప్తే అందరూ కలిపి 10 మంది గుంపు కూడా ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను ఏం చెప్తా? మ్యాటర్ తెలియదు. ఆయన వేరే స్టేట్మెంట్ పాస్ చేసి అరే మీరు ఆవిడతో మాట్లాడేస్తారు కదా, మనం మాట్లాడుతున్నారు కదా, తీసుకుంటారు హరీష్ గారు అది మాట్లాడుతున్నారు. మరి తీసింది ఆవిడే కదా, ఆవిడతో మాట్లాడిపోతే ఇంకెవరితో మాట్లాడాలి? ఇక్కడ హరీష్ ఎగ్గు ఆలీ ఎగ్ కాదు, మా ఫ్యామిలీలో ఉన్న ఎగ్ అది. అదేనండి నేను ఆ పాయింట్ మీద అసలు ఎగ్ ఎవరు తీసుకున్నారు, దొంగతనం చేస్తారు, దాని గురించి కన్ఫరెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. హరీష్ మీద ఎందుకు టాపిక్ వస్తుంది? నేను ఆవిడ చెప్పిన మాటే మాట్లాడాను. నేను స్మార్ట్ గా నాకు అసలు సంబంధం లేదు. అసలు నేను వచ్చి ఎగ్ ఎందుకు తీసారంటే హరీష్ గారు ఎగ్ అంటే అదేంటి హరీష్ గారు రియాక్ట్ అవ్వాలి కదా ఇమీడియట్ గా. ఎందుకంటే అంత ముందు జరిగిన డిస్కషన్ నాకు తెలియదు కదా. బన్నీ గారు మిమ్మల్ని బన్నీ గారు పిలుస్తా, మీరు నువ్వని పిలిచినప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండిపోండి. హరీష్ గారు ఒక నిమిషం ఉండండి, నేను నువ్వని పిలుస్తా తర్వాత వేరే రకంగా కూడా మాట్లాడాలంటే నేను మర్యాద ఎంత సీరియస్ ఉన్నా సరే, నేను ఎంత సీరియస్ ఉన్నా సరే వెళ్ళను. ఏదైనా మాట్లాడి ఎంత సీరియస్ అయినా కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడగలను, కాంటెక్స్ట్ గురించి మాత్రమే మాట్లాడగలను. ఎందుకంటే మీరు ఆ టాపిక్ ని వక్రీకరించి మీరు నాట్ అలౌడ్ అండి. ఐఎమ్ సో సారీ ఫర్. ఓకే ఫైన్, బట్ ప్రియా దగ్గర మాట్లాడాలి. లేదు, ప్రియా గారు బయటకు వస్తారు. అట్లీస్ట్ నేను డెసిషన్ తీసుకుంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హౌస్.